సో ఇవాల్టి క్లాస్లో మనము కాకతీయుల గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. కాకతీయులకు సంబంధించి వీళ్ళు ఎలా సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు, అలానే వీళ్ళు ఈ సామ్రాజ్యం ఏర్పడక ముందు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యం అనేది మన మొత్తం భారతదేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపైర్ అనమాట. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది కాకతీయ ఎంపైర్కి సంబంధించి. ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది? కాకతీయులు వీళ్ళు 1158 నుంచి 1323 CE వరకు ఉన్నారన్నమాట. సో కాకతీయ సామ్రాజ్యం అనేది. ఇప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ దానికి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ చూద్దాము. తర్వాత ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి చూద్దాం. సో సెకండ్ డైనాసిటీ రూల్డ్ యునైటెడ్ ఆంధ్ర, అంటే మనకి తెలుగు మాట్లాడే ప్రాంతాలు. సో ఎలా చెప్పాలంటే తెలుగు ప్రాంతాలు. సో తెలుగు ప్రాంతాలు మొత్తాన్ని ఏకం చేసి పాలించిన రెండవ వంశం అనమాట. రెండవ వంశం వీళ్ళు. మరి మొదటి వంశం ఏంటి? మొదటి వంశం వచ్చేసి మొట్టమొదటి వంశం వచ్చేసి శాతవాహనులు. తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. ఇలా తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఏకం చేసి రెండవసారిగా పాలించిన వంశం వచ్చేసి ఈ యొక్క కాకతీయులు అనమాట. శాతవాహనుల మొదటి వారు, రెండవసారి ఈ యొక్క కాకతీయులు. వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం కంప్లీట్గా ప్రాంతాల మొత్తాన్ని కూడా వీళ్ళు పరిపాలించారు. అందువల్లే వీళ్ళు మొత్తం తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏకం చేసి పరిపాలించిన రాజవంశం కాకతీయులు. ఓకేనా? ఇలా అయితే వీళ్ళు 1000 నుంచి 1157 వరకు వీళ్ళకి సామ్రాజ్యం లేదా అంటే వీళ్ళు సామంతులుగా ఉన్నారు. ఎవరికంటే తూర్పు చాళుక్యుల. సో తూర్పు చాళుక్యుల సామంతులుగా పనిచేసి ఉంటారు ఈ టైం వరకు. తూర్పు చాళుక్యుల సామంతులుగా ఉండి ఈ తూర్పు చాళుక్యుల వంశం అనేది అంతరించిపోయిన తర్వాత వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. కాబట్టి సామంతులు ఎవరి దగ్గర, ఈ యొక్క కాకతీయులు అనేవాళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారంటే తూర్పు చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు. సో అర్థమైందా? ఇలా తర్వాత ప్రొటెక్టెడ్ ఆంధ్ర ఫ్రమ్ ది ముస్లిం రూలర్స్ అనమాట. అంటే మనకి ఉత్తర భారతదేశంలో మహమ్మదీయ పాలన ఉన్నది. సో మహమ్మదీయ పాలకులు ఉన్నారు, ఢిల్లీ సుల్తాన్లు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని కాపాడారు. అంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని కాపాడారు అనమాట. ఎవరు? కాకతీయులు. పటిష్టమైన సైన్యం ఉండేది, చాలా పెద్ద సామ్రాజ్యము, అలానే శక్తివంతమైన సామ్రాజ్యము, పాలకులు, సైన్యాధిపతులు అందరూ ఉన్నారు కాకతీయుల దగ్గర. అందువల్ల వీళ్ళు ఆ ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఈ ఆంధ్ర ప్రాంతాన్ని కూడా కాపాడారని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. అలానే వీళ్ళని ఏమని పిలిచారంటే ఆంధ్ర. సో ఆంధ్ర దేశీశ్వరాస్ అని చెప్పేసి పిలిచారు. ఆంధ్ర దేశీశ్వరాస్, ఆంధ్ర దేశీశ్వరులు, ఆంధ్ర దేశీశ్వరులు అని చెప్పేసి పిలిచారు. ఎవరిని? కాకతీయుల్ని. కాకతీయులు ఎవరు పిలిచారంటే ఆంధ్ర దేశీశ్వరులు అని చెప్పేసి పిలిచారు. ఎవరిని? కాకతీయుల్ని. ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించారు. అందుకే వాళ్ళకి ఆ పేరు వచ్చిందనమాట, ఆంధ్ర దేశీశ్వరులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఓకేనా? ఇలా కాకతీయులు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ చూసుకోండి. వీళ్ళు తూర్పు చాళుక్యుల సామంతులు, శాతవాహనుల తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకం చేసి పరిపాలించిన రెండవ రాజవంశం. తర్వాత ఇంకా మనం చూసుకుంటే వీళ్ళకి ఎంపైర్. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కాకతీయ సామ్రాజ్యమే. శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించారు. సో కాంచీపురం నుంచి మనకి శ్రీకాకుళం వరకు, ఇటు తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు, అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం అన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యంలో ఉండేవి. అంటే ఓవరాల్గా తెలుగు స్పీకింగ్ రీజన్స్ మొత్తం కూడా ఇందులోనే ఉండేది. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? ఇది కాకతీయులకు సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ అనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 1158కి ముందు, వీళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించక ముందు ఎవరి దగ్గర ఉన్నారు అంటే వీళ్ళు తూర్పు చాళుక్యుల యొక్క సామంతులుగా ఉండి ఆ రాజ్యం అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రంగా ఏర్పడి ఒక కాకతీయ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు. సో ఇంతవరకు అర్థమైంది కదా? తర్వాత కాకతీయులకు సంబంధించిన సోర్సెస్ అనమాట, ఆధారాలు. అసలు కాకతీయులకు సంబంధించిన ఆధారాలు, చరిత్రలో వీళ్ళు ఉన్నారనడానికి ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయి, కాకతీయులకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయన్నమాట. కొన్ని వచ్చేసి శాసనాలు ఉంటాయి, కొన్ని గ్రంథాలు ఉంటాయి, సాహిత్య గ్రంథాలు ఉంటాయి,
ఇంకొన్ని నాణ్యాలు ఉంటాయి. ఇలా చాలా రకాల ఆధారాలు అయితే కాకతీయులకి సంబంధించి ఉన్నాయి. మనకి యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాజవంశానికి లేనటువంటి శాసనాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట. అన్ని శాసనాలు వేయించారు. ఆ శాసనాలన్నీ కూడా మనకి ఇప్పటికీ కాకతీయులకి సంబంధించిన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చూద్దాం. ఫస్ట్ కొన్ని గ్రంథాలు అన్నమాట. వీళ్ళకి సంబంధించిన గ్రంథాలు ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, వినుకొండ వల్లభాదిత్య. సో వినుకొండ వల్లభాదిత్య క్రీడాభిరామం. సో ఇక్కడ ఒక గ్రంథం అనమాట. గ్రంథం వచ్చేసానంటే క్రీడాభిరామం. క్రీడాభిరామం అనే గ్రంథం. దీన్ని ఎవరు రాశారంటే వినుకొండ వల్లభాదిత్య. వినుకొండ వల్లభాదిత్య. సో ఇది రాసినటువంటి గ్రంథం వినుకొండ వల్లభాదిత్యుడు రాసినటువంటి క్రీడాభిరామంలో కాకతీయుల గురించి పేర్కొన్నారు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు సోర్స్గా కాకతీయులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కాస సిద్ధప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర. నెక్స్ట్ గ్రంథం వచ్చేసి సిద్ధేశ్వర చరిత్ర. సిద్ధేశ్వర చరిత్ర ఇది ఎవరు రాశారంట? కాస సిద్ధప్ప. సో కాస సిద్ధప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర, వినుకొండ వల్లభాదిత్య రాసినటువంటి క్రీడాభిరామం, ఇవి రెండు కూడా కాకతీయులకి ప్రధానమైన ఆధారంగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతం. ఏంటి నెక్స్ట్ వచ్చేసి మడికి సకల నీతి సమ్మతం. ఈ సకల నీతి సమ్మతం ఎవరు రాశారంటే మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతం. ఈ మూడు గ్రంథాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కాకతీయులకి సంబంధించినటువంటి ఆధారాలు ఈ మూడు గ్రంథాల్లో ఉన్నాయన్నమాట. సో చాలా క్లుప్తంగా వివరించారు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి. వినుకొండ వల్లభాదిత్యుడు రాసినటువంటి క్రీడాభిరామము, కాస సిద్ధప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర, నెక్స్ట్ వచ్చేసి సకల నీతి సమ్మతం, మడికి సింగ రాసినటువంటి సకల నీతి సమ్మతం, ఇందులో ప్రస్తావించారు కాకతీయుల గురించి. తర్వాత వచ్చేసి మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఈ మాగల్లు శాసనాన్ని ఎవరు వేయించారంటే తూర్పు చాళుక్య రాయటువంటి దానవర్ణుడు. సో దానవర్ణుడు వేయించాడు. దానవర్ణుడు ఎవరంటే తూర్పు చాళుక్యుల రాజు, ఈస్టర్న్ చాళుక్యాస్ రాజు అనమాట. ఈయన తూర్పు చాళుక్యుల రాజు, వేంగి చాళుక్యులు. ఈడేమని చెప్పారంటే కాకతీయుల గురించి ప్రస్తావించారు. అంటే అప్పట్లో కాకతీయులు వీళ్ళ యొక్క సామంతులుగా ఉన్నారు. కాకతీయులు తూర్పు చాళుక్యుల యొక్క సామంతులుగా ఉన్నారు. అప్పుడు రాజు ఎవరంటే తూర్పు చాళుక్యుల రాజు దానవర్ణుడు యొక్క సామంతులుగా ఉన్నారు కాకతీయులు. అప్పుడు ఆయన ఒక శాసనం వేయించాడు, మాగల్లు శాసనం. ఆ మాగల్లు శాసనంలో కాకతీయుల గురించి ప్రస్తావించింది. అంటే కాకతీయుల గురించి మొదటిసారి ఫస్ట్ టైం ఏదైనా శాసనం ప్రస్తావించిందా అంటే అది మాగల్లు శాసనం. కాకతీయుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏదంటే మాగల్లు శాసనం. దాన్ని ఎవరు వేయించారంటే తూర్పు చాళుక్య రాజు, వేంగి చాళుక్య రాజు అయినటువంటి దానవర్ణుడే వేయించాడు. ఓకేనా. నెక్స్ట్ చేబ్రోలు ఇన్స్క్రిప్షన్. చేబ్రోలు శాసనం. ఈ చేబ్రోలు శాసనంలో ఏమని చెప్పారంటే ఈ కాకతీయులు అనేవాళ్ళు సూర్యవంశానికి చెందిన వాళ్ళు, సూర్యవంశానికి చెందిన పాలకులు అని చెప్పేసి చెప్పారనమాట. మనకి రాజులందరూ కూడా రెండు రకాలు ఉంటారు. వాళ్ళు వర్ణ వ్యవస్థలు ఎవరైనా సరే, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, వీళ్ళందరినీ రాజుల్ని రెండు రకాలుగా అప్పట్లో డివైడ్ చేశారు. చంద్రవంశ రాజులు, సూర్యవంశ రాజులుగా చేశారనమాట. అర్థమైందా? మనకి చంద్రవంశ రాజులు వేరుగా ఉంటారు. ఇప్పుడు తూర్పు చాళుక్యులు, పాండ్యులు వీళ్ళంతా చంద్రవంశానికి చెందిన వాళ్ళు. సూర్యవంశం అంటే మనకి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వారు, చోళులు, ఇప్పుడు కాకతీయులు, వీళ్ళంతా సూర్యవంశానికి చెందిన వాళ్ళు. ఇలా మన భారతదేశంలో రెండు రకాలుగా ఉంటారు రాజులు మొత్తం కూడా. అయితే ఇప్పుడు చేబ్రోలు శాసనం ఏం చెప్తుందంటే ఈ కాకతీయులు అనేవాళ్ళు సూర్యవంశానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పేర్కొన్న శాసనం వచ్చేసి చేబ్రోలు శాసనం. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి గరవపాడు శాసనం. చాలా శాసనాలు ఉంటాయి కాకతీయులకు సంబంధించి. ఈ గరవపాడు శాసనాన్ని ఎవరు వేయించారంటే కాకతీయ రాయటువంటి గణపతి దేవుడు. సో గణపతి దేవుడు వేయించాడు. ఇందులో ఏముందంటే కరికాల చోళ వాజ్ ఏ యాన్సెస్టర్ ఆఫ్ ది కాకతీయాస్. ఈ యొక్క గరవపాడు శాసనం ఏం చెప్తుందంటే ఈ కాకతీయులు అనే వాళ్ళ యొక్క పూర్వీకుడు ఎవరంటే కరికాల చోళుడు. సో అక్కడి నుంచే వీళ్ళు వచ్చారని చెప్పేసి ఈ గరవపాడు శాసనం చెప్తుంది. కాబట్టి చూడండి కరికాల చోళుడు. సో కరికాల చోళుడు వచ్చేసి కాకతీయుల యొక్క పూర్వీకుడు అనమాట.
సో కాకతీయుల యొక్క పూర్వీకుడు అని చెప్పేసి చెప్తుంది. చాలా కొత్తగా ఉంది కదా ఈ శాస్త్రం అనేది. కాబట్టి గర్వపాడు శాస్త్రం చెప్పే అంశం ఏంటంటే ఈ గర్వపాడు శాస్త్రాన్ని కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుడు వేయించాడు. సో అందులో ఆయన ఏం చెప్పాడంటే మా యొక్క పూర్వీకులు కాకతీయుల యొక్క పూర్వీకులు అనేవాళ్ళు కరికాల చోళుడికి సంబంధించిన వాళ్ళు. కరికాల చోళుడు. సో కరికాల చోళుడు అంటే మనకి ప్రాచీన చోళుడు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి కరికాల చోళుడు మా యొక్క పూర్వీకుడు అని చెప్పేసి ఆ శాస్త్రంలో ప్రస్తావించారు. అర్థమైందా? ఏ శాస్త్రం అంటే గర్వపాడు శాస్త్రం. ఆ శాస్త్రంలో ఉంది కరికాల చోళా వాస్ ది యాన్సెస్టర్ ఆఫ్ కాకతీయాస్ అని చెప్పేసి. అర్థమైందా? ఇలా మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి, సాహిత్య గ్రంథాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, శాస్త్రాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సో అర్థమైందా? ఇంకా ఏమున్నాయి కాకతీయులకు సంబంధించి? ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఉప్పంపల్లి ఇన్స్క్రిప్షన్, ఉప్పంపల్లి శాసనం. ఉప్పంపల్లి శాస్త్రం ఎవరు వేయించారంటే గణపతి దేవుడు. సో ఇది కూడా గణపతి దేవుడు. సో గణపతి దేవుడు వేయించాడు. ఇందులో ఏం చెప్తుందంటే శూద్రాసు సూర్యవంశులు, మేము శూద్రులం, కాకతీయులు శూద్రులు, అలానే సూర్యవంశానికి చెందిన వాళ్ళు, సూర్యవంశీయులు. సో ఈ రెండు చెప్పిందనమాట. కాబట్టి కాకతీయులు శూద్రులు, దేవర్ నాట్ క్షత్రియాస్. కాకతీయులు క్షత్రియులు కాదు, నందావంశం లాగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నందావంశం కూడా ఎటువంటి శూద్రులో ఇక్కడ కూడా కాకతీయులు శూద్రులు అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? మనకి చాళుక్యులు వాళ్ళంతా బ్రాహ్మిన్స్ ఉంటారు ఎక్కువ, చాళుక్యులు, తర్వాత కొంతమంది క్షత్రియులు ఉంటారు, కానీ ఇక్కడ కాకతీయులు మాత్రం శూద్రులు అనమాట. సో కాకతీయులు వచ్చేసి శూద్రులు. కాబట్టి ఏ శాస్త్రం చెప్తుందంటే ఉప్పంపల్లి శాస్త్రం. ఉప్పంపల్లి శాస్త్రం ఎవరు వేయించారు? గణపతి దేవుడు వేయించాడు. సో గణపతి దేవుడి కాలంలో వేయించినటువంటి ఉప్పంపల్లి శాస్త్రంలో చాలా క్లియర్గా ఉందన్నమాట. కాకతీయులు అనేవాళ్ళు శూద్రులు మరియు సూర్యవంశానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఉందన్నమాట. అదే గణపతి దేవుడు వేయించినటువంటి గర్వపాడు శాస్త్రంలో ఏముంది? వీళ్ళు కరికాల చోళుడు యొక్క పూర్వీకుడు, వీళ్ళ పూర్వీకుడు కరికాల చోళుడు అని చెప్పి చెప్పారనమాట. సో ఈ విధంగా గణపతి దేవుడు వేయించినటువంటి శాస్త్రాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి చాలా క్యూరియాసిటీ థింగ్స్ అన్ని కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట కాకతీయులకు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వర్షిప్పుడు కాకతి. వీళ్ళు కాకతి అనే దేవతను పూజించారు. సో కాకతి అనే దేవతను పూజించడం వల్ల ఈ మధ్య ఎవరంటే దేవత. సో కాకతి దేవతను పూజించడం వల్ల వీళ్ళు కాకతీయులు అయ్యారు. కాకతి అనే దేవతని పూజించడం వల్ల వీళ్ళు కాకతీయులు అని చెప్పేసి ఉందన్నమాట. చాలా గ్రంథాల్లో ఉంది. చరిత్రకారులు కూడా చాలామంది పేర్కొన్నారు. కాకతి అనే దేవతను పూజించడం వల్లే వీళ్ళని కాకతీయులను పిలిచారు. ఇక్కడ కాకతి అంటే ఒక అర్థం ఉందన్నమాట. సో కాకతి అంటే కోష్మాండిని అని చెప్పేసి అర్థం. కోష్మాండిని అని చెప్పేసి అర్థం అనమాట. కోష్మాండ బలి అని ఇస్తాం మనం, దేవతకి ఇస్తాం కదా కోష్మాండ బలి. కోష్మాండ బలి అంటే ఏంటంటే జంతు బలికి ఆల్టర్నేటివ్గా కోష్మాండ బలి ఇస్తారు. ఒక దేవతకి బలిస్తాం మనం, జంతువుల్ని బలిస్తారు. సో కోళ్ళని, తర్వాత మేకపోతుల్ని, పొట్టేలని వీళ్ళని బలిస్తారు. సో పెద్ద పెద్ద జాతరలలో దున్నపోతులను కూడా బలిస్తారు. సో ఇట్లా అయితే ఆ దేవతకి బలిస్తారు కదా, వాటికి ఆల్టర్నేటివ్ కోష్మాండ బలి ఉంటుంది. అంటే దేవతకి కోష్మాండ బలి ఇవ్వాలి. ఆ బలి అనేది జంతువుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయ పైన చిన్న హోల్ చేసి గుమ్మడికాయ అంతా కూడా కుంకుమేస్తారు. కుంకుమేస్తే అదంతా కుంకుమంతా లోపల కూరుతారు బాగా. సో లోపల కూరడం వల్ల గుమ్మడికాయ లోపలంతా కూడా ఎర్రగా అయిపోతుంది. ఆ గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి దేవత చుట్టూ తిప్పి ఆ గుమ్మడికాయని పగలగొడతారు. సో అది కూడా కోష్మాండ బలి. ఈ గుమ్మడికాయని పగలగొట్టడం అనేది ఎన్నో జంతువుల్ని బలిచ్చినంత శక్తిగా ఉంటుంది, చాలా శక్తివంతమైనది. అందుకే చాలామంది పెద్ద వ్యక్తులు చెప్తూ ఉంటారు, మేధావులు, దేవతలకి మీరు కోష్మాండ బలి ఇవ్వాలి. ఆ కోష్మాండ బలిలో జంతువుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, గుమ్మడికాయ ఇలా కొట్టినా కూడా చాలా శక్తివంతమైనది చెప్తారు. చాలామంది ఆ జీవుల్ని బలి ఇవ్వకుండా ఈ గుమ్మడికాయ కూడా కొడతారన్నమాట. దాన్ని కోష్మాండిని అంటారు. అర్థమైందా? సో కాబట్టి కాకతీయ అంటే కోష్మాండిని, దేవత అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ కాకతీయాస్ ఫర్ జైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కాకతీయుల్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం అప్పట్లో. కాకతీయుల్ని టైంని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నారు. ఇందులో తొలి కాకతీయులు, మలి కాకతీయులు అని ఉంటారు. సో తొలి కాకతీయులు, మలి కాకతీయులు. ఈ తొలి కాకతీయులు వచ్చేసి జైనులు అనమాట. వీళ్ళు జైన మతాన్ని ప్రోత్సహించారు. వీళ్ళు వచ్చేసి హిందువులే, వైదిక మతాన్ని ప్రోత్సహించారు. కాబట్టి కాకతీయులు సమయాన్ని అనుసరించి రెండు వర్గాలుగా ఉన్నారు. తొలి కాకతీయులు, మలి కాకతీయులు. ఇక్కడ తొలి కాకతీయులు అనేవాళ్ళు జైన మతాన్ని ప్రోత్సహించారు. అప్పట్లో జైన మతం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది.
అయితే ఈ యొక్క కాకతీయులు అనే వాళ్ళు తూర్పు చాళుక్యుల దగ్గరే కాకుండా రాష్ట్రకూటుల దగ్గర కూడా పనిచేసి ఉంటారు. రాష్ట్రకూటుల దగ్గర కూడా సామంతులుగా ఉండుంటారు. కాబట్టి రాష్ట్రకూటుల్లో అమోఘవర్షుడు అనే ఒక రాజు ఉంటాడు, చాలా గొప్ప రాజు రాష్ట్రకూటుల్లో. ఆయన జైన మతాన్ని అనుసరించాడు, జైన మతాన్ని చాలా బాగా డెవలప్ చేశాడు అమోఘవర్షుడు. ఆ కాలంలో కూడా కాకతీయులు జైన మతాన్ని పాటించారు. కాబట్టి తొలి కాకతీయులంతా కూడా జైన మతాన్ని ప్రోత్సహించారు. మలి కాకతీయులు తర్వాత వచ్చిన కాకతీయులందరూ కూడా హిందూ మతాన్ని పాటించారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా క్రూషియల్. నెక్స్ట్ వచ్చేసి ఫౌండర్, అసలు ఎవరు ఈ కాకతీయ వంశానికి సంబంధించినటువంటి స్థాపకుడు ఎవరు? కాకతీయ వంశానికి సంబంధించినటువంటి స్థాపకుడు. సో స్థాపకుడు ఎవరంటే బేతరాజు అంట. సో బేతరాజు ఆయన స్థాపకుడు, బేతరాజు. సో బేతరాజు ఆయన స్థాపకుడు. అందుకే ఈయన ఒక బిరుదు ఉంటుంది, కాకతీ పురాదినాథ అని చెప్పేసి ఒక బిరుదు ఉంటుంది. కాకతీ పురాది. సో కాకతీ పురాదినాథ అని చెప్పేసి బిరుదు ఉంటుంది. ఎవరికి? బేతరాజుకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫౌండర్ ఎవరంటే కాకతీయ సామ్రాజ్యం, అంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క ఫౌండరు ఎవరంటే ఇక్కడ వచ్చేసి బేతరాజు. అందుకే అతన్ని కాకతీ పురాదినాథ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? ఇలా తర్వాత వచ్చేసి ప్రోళరాజు, కాకతీ వల్లభ అనే బిరుదుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరికంటే ప్రోళరాజు. ప్రోళరాజుకు వచ్చేసి కాకతీయ వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈయనకి కాకతీ వల్లభ అనే బిరుదుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఎగ్జామినేషన్ పరంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాకతీ పురాదినాథ అనే బిరుదు ఎవరికి ఉంది? బేతరాజుకు ఉంది. బేతరాజుని కాకతీ పురాదినాథ అని పిలుస్తారు. ప్రోళరాజుని ఎవరు పిలుస్తారంటే కాకతీ వల్లభ అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఇక్కడ బయ్యారం శాస్త్రం ఉంటుంది ఒకటి, బయ్యారం శాస్త్రం. సో బయ్యారం శాస్త్రం ఉంది. ఇది ఎవరు వేయించారంటే మైలాంబ, కాకతీయ రాజు యొక్క చెల్లెలు అనమాట ఈమె. సో కాకతీయ రాజు యొక్క పాలకుడు యొక్క చెల్లెలు. ఈ మైలాంబ వేసినటువంటి బయ్యారం శాస్త్రంలో ఈ కాకతీయులకు సంబంధించినటువంటి వంశావళి అంటే ఏంటి? వంశావళి అంటే వంశవృక్షం, ఫ్యామిలీ ట్రీ అంటాం కదా, వంశవృక్షం అనేది ఉందన్నమాట. వంశవృక్షం వంశావళి అంటారు. సో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి, అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు, అక్కడి నుంచి వృక్షం అనేది ఎలా వచ్చింది ఇప్పటి వరకు అని ఎక్కడ ఉందంటే బయ్యారం శాస్త్రంలో ఉంది. బయ్యారం శాస్త్రంలో ఉంది. చాలా చాలా క్రూషియల్ ఇది. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాలకులు ఉన్నారు. ఈ పాలకులకు సంబంధించినటువంటి వంశవృక్షం, వంశావళి అనేది బయ్యారం శాస్త్రంలో ఉందన్నమాట. ఈ బయ్యారం శాస్త్రం ఎవరు వేయించారంటే మైలాంబ అనే ఆమె వేయించింది. ఈ మైలాంబ ఎవరంటే కాకతీయ రాజు యొక్క చెల్లెలు అనమాట. సో కాబట్టి మైలాంబ వేయించినటువంటి ఈ బయ్యారం శాస్త్రంలో కాకతీయ పాలకులకు సంబంధించిన వంశవృక్షం అనేది చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఎక్కడెక్కడి నుంచి కాకతీయులు వచ్చారు, వాళ్ళ వంశవృక్షం ఏంటని చాలా క్లుప్తంగా ఉందన్నమాట. ఓకేనా? ఇలా కాకతీయులకు సంబంధించినటువంటి చాలా ఆధారాలు అయితే బయటపడ్డాయన్నమాట. శాసనాలు చాలా ఉంటాయి. ఇంకా కాకతీయులకు సంబంధించినటువంటి శాసనాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో ఎక్కడ ఏ వంశంలో మీరు ఏ సామ్రాజ్యంలో ఇన్ని శాసనాలు చూసుంటారు, అన్ని శాసనాలు ఈ కాకతీయ సామ్రాజ్యంలో మనకు కనిపిస్తాయి. సో అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? ఎటువంటి శాసనాలు ఉన్నాయి, ఎటువంటి సాహిత్య గ్రంథాలు ఉన్నాయో మనం చూసాం. ఇలా కాకతీయులకు సంబంధించి చాలా శాసనాలు అయితే ఉంటాయి. ఇంకా కాకతీయులకు సంబంధించినటువంటి ప్రధానమైన శాసనాలు, సో మేజర్ ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి చూద్దాం.